ఫలాన్ని మిసేసరావు మేక్ ఇన్ ఇండియా ఫలాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. రష్యా S-400 లేకపోతే ఆపరేషన్ సింధూర్లో మన పరిస్థితి ఏంటి అనేది భారత ఆర్మీ చెప్తూ ఉంది. S-400 ఒకవైపు వచ్చేటువంటి డ్రోన్స్ మిజైల్స్ని పేల్చివేస్తూనే ఇంకొక వైపు ప్రత్యర్థుల యొక్క లక్ష్యాన్ని ఛేదించగలదు. అందుకే దాన్ని సుదర్శన చక్రంలాగా చెప్తూ ఉంటారు. సుదర్శన చక్రంలాగా ఉపయోగపడింది ఆపరేషన్ సింధూర్లో S-400 అనేది. రష్యా నుంచి 4 S-400లను భారతదేశం కొనుగోలు చేసింది అని చెప్పి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మనం అనేక సందర్భాల్లో ప్రస్తావించుకున్నాం. ఇంచుమించుగా అంతే పవర్ఫుల్ ఉన్నటువంటి నిస్తార్ అనేటువంటి దాన్ని రూపకల్పన చేశారు భారత్లోని స్వదేశ పరిజ్ఞానంతో. ఇప్పుడు అది భారత ఆర్మీకి ఒక పెద్ద అస్త్రంగా నిలిచింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ ఉత్పత్తులు అనేకం తయారవుతున్నాయి. ఇప్పుడు దాదాపుగా గతం కంటే 40% రక్షణ ఎగుమతులు భారతదేశం నుంచి ఇతర దేశాలకు పెరిగాయి అనేది ఒక అచీవ్మెంట్, భారతదేశం సాధించినటువంటి ఒక అచీవ్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. గతంలో యుద్ధ పరికరాలని, రక్షణకు సంబంధించినటువంటి ఆయుధాలని మనం ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసేటువంటి వాళ్ళం. ఇవాళకు కూడా అత్యాధునికమైనటువంటి విమానాలు కానీ మిజైల్స్ని కానీ వీటిని మనం అమెరికా నుంచో లేదంటే రష్యా నుంచో ఫ్రాన్స్ నుంచో ఇలా కొనుగోలు చేస్తున్నాం. మనం రాబోయేటువంటి రోజుల్లో మనమే ఇతర దేశాలకి రక్షణ ఉత్పత్తుల్ని, యుద్ధ సామగ్రిని అమ్మే పరిస్థితికి మనం వెళ్ళబోతున్నాం. దానికి ఉదాహరణే ఈ నిస్తార్ అనేటువంటి దాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేశారు. విశాఖ తీరం దగ్గర సముద్రంలో అది ప్రత్యక్షమైంది. ఈ నిస్తార్ అనేది ఏంటి, దాని ప్రత్యేకతలు ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హిందుస్థాన్ నిస్తార్ దాని యొక్క స్పెషాలిటీ అనేది విశాఖపట్నం నౌకాదళ డాక్ యార్డ్లో దేశంలో తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డైవింగ్ సపోర్ట్ వెజల్ ఐఎన్ఎస్ నిస్తార్ లాంఛనంగా భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. ఐఎన్ఎస్ నిస్తార్ విశాఖలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్, నౌకా దళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి హాజరయ్యారు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ద్వారా నిర్మితమైన ఈ డీప్ సీ రెస్క్యూ నౌక ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో ఒక మైలురాయిగా నిలిచింది. సో ఆత్మనిర్భర్ భారత్లో ఇది ఒక మైలురాయి అని చెప్తున్నారు. ఐఎన్ఎస్ నిస్తార్ ఏంటి అంటే వివరాలు, దీని పరిమాణం మరియు సామర్థ్యం అంటే సైజు, కెపాసిటీ. ఈ నౌక దాదాపుగా 10,000 టన్నుల బరువు, 118 మీటర్ల పొడవు కలిగి ఉంది. ఇది ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ ప్రణాళికలకు అనుగుణంగా నిర్మించబడింది. సాంకేతిక ఈ నౌక 300 మీటర్ల లోతు వరకు సాటర్ రేషన్ డ్రైవింగ్ 300 మీటర్ల లోతు వరకు వెళ్తుంది అనమాట. 75 మీటర్ల లోతు వరకు సైడ్ డైవింగ్ స్టేజ్ మరియు 1000 మీటర్ల లోతు వరకు రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ ద్వారా డ్రైవర్ సహాయం మరియు సాల్వేజ్ పనులు చేయగలరు. ఇక మదర్షిప్గా ఇది డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్కు మదర్షిప్గా పనిచేస్తుంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో సబ్మెరైన్లో చిక్కుకున్న సిబ్బందిని రక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది. స్వదేశీ భాగాలు, ఈ నౌకలో 75% కంటే ఎక్కువ భాగాలు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడ్డాయి. 120కి పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల సహకారంతో నిర్మితమైంది. ఇది గ్రేట్ థింగ్ వాస్తవంగా, ఎందుకంటే 75% కంటే పైగా భాగాలు ఈ ఐఎన్ఎస్ నిస్తార్లో మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినవి వాడారు. పైగా ఈ 120కి పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల సహకారంతో దీన్ని నిర్మించడం అనేది ఆత్మనిర్భర్ భారత్లో ప్రత్యేకత. ఇక చారిత్రక నేపథ్యం, నిస్తార్ అనే పేరు సంస్కృతం నుండి వచ్చింది. దీని అర్థం విముక్తి.
నిస్తార్ అంటే విముక్తి లేదా రక్షణ. 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ సబ్మెరైన్ ఖాజీని గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన మొదటి నిస్తార్ నౌక యొక్క వారసత్వాన్ని ఈ కొత్త నౌక కొనసాగిస్తుందని నౌకాదళ అధిపతి అడ్మిరల్ త్రిపాఠి తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం ఈ నౌక నిర్మాణం భారతదేశం యొక్క మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఇది కేవలం భారత నౌకాదళ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా గ్లోబల్ సబ్మెరైన్ రెస్క్యూ సామర్థ్యం గల కొన్ని దేశాల సమూహంలో భారత్ను చేర్చింది. మంత్రి సంజయ్ సేథ్ మాటలు, ఈ నౌక భారత నౌకాదళాన్ని ప్రపంచ స్థాయి శక్తిగా నిలబెడుతుంది. ఇక వికసిత్ భారత్ యొక్క సాంకేతిక పరివర్తనను సూచిస్తుంది. ఐఎన్ఎస్ నిఫ్తార్ భారత నౌకాదళం యొక్క తూర్పు నౌకాదళ కమాండ్లో చేరనుంది. ఇది భారత మహాసముద్రం ప్రాంతంలో భారతదేశం యొక్క సముద్ర భద్రత మరియు రెస్క్యూ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుంది అని చెప్పి ఆయన వివరించారు. సో ఇది ఐఎన్ఎస్ నిస్తార్. చూడండి ఫోటోలో ఐఎన్ఎస్ నిస్తార్. తర్వాత ఇది వీళ్ళు ఇనాగ్రేషన్ ఫంక్షన్ అయిన తర్వాత తీసుకున్నటువంటి ఫోటో. సో ఐఎన్ఎస్ నిస్తార్ అనేది ఇప్పుడు భారత ఆర్మీలో ఒక కీలకమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి అస్త్రంగా మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా మోడీ ఆత్మనిర్భర్ భారత్లోనే సాధ్యమైందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు భారత్కు సంబంధించినటువంటి వస్తువులను, రక్షణ పరికరాలని విదేశీకి ఎగుమతులు చేస్తున్నామని అంటేనే భారత యొక్క రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందనేది అర్థమవుతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత రక్షణ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. కారణం ఏంటంటే పాకిస్తాన్ భారత్ మధ్య జరిగినటువంటి యుద్ధం కాదు ఆపరేషన్ సింధూర్ అనేది. చైనా అమెరికాలను కూడా పైచేయిగా నిలిచింది భారత్ అని చెప్పి అనుకోవచ్చు. అలాగే తుర్కీ మీద కూడా పైచేయిగా నిలిచింది. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక పాకిస్తాన్ మీద మన భారతదేశం గెలిచినట్టు కాదు. చైనా యుద్ధ సామాగ్రిని వాడినటువంటి పాకిస్తాను ఓడిపోయింది. అలాగే తుర్కీయే డ్రోన్స్ను వాడింది పాకిస్తాన్. కాబట్టి తుర్కీయే చైనా సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రిని వాడినటువంటి పాకిస్తాను బాగా నష్టపోయింది భారత ఆర్మీ దెబ్బకు. భారత ఆర్మీ ప్రయోగించినటువంటి యుద్ధ సామాగ్రి రష్యాది ఎక్కువ భాగం. సో రష్యాకి సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రితో భారతదేశం యుద్ధాన్ని చేసింది. పాకిస్తాన్ ఏమో తుర్కీయే అలాగే చైనాకు సంబంధించినటువంటి యుద్ధ సామాగ్రితో యుద్ధాన్ని చేశాయి. కాబట్టి భారతదేశం రష్యా యుద్ధ సామాగ్రి నాణ్యత గలవి, క్వాలిటీ గలవి అని చెప్పి తేలింది. దీంతో భారతదేశం యొక్క యుద్ధ సామాగ్రికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఐఎన్ఎస్ నిస్తార్ చూసిన తర్వాత అలాంటివి కావాలని చెప్పి ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అధ్యయనం చేస్తున్నారు. ఇదంతా కూడా ఆత్మనిర్భర్ లేదంటే మేక్ ఇన్ ఇండియా పథకాలు ఇచ్చినటువంటి ఫలితాలుగా మనం భావించవచ్చు. మరి ఐఎన్ఎస్ నిస్తార్ తూర్పు నౌకా దళంలో ఒక పెద్ద వెపన్గా చేరింది చేరింది. మరి ఇది రాబోయేటువంటి రోజుల్లో భారత ఆర్మీకి సంబంధించినటువంటి బలాన్ని పెంచేలాగా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మీకేమైనా ఈ ఐఎన్ఎస్ నిఫ్తార్ గురించి సమాచారం ఉంటే ట్రోల్ చేయొచ్చు.